నిజంగా మనలో ఒక సంకల్పం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో చేయాలి అన్నప్పుడు అది ఉంటే 100% ఉంటే డెఫినెట్గా ఏదో ఒక మార్గం ఎటువైపు నుంచి అయినా దొరుకుతుంది. బట్ ఏదో లైట్ తీసుకుంటే దొరకదు కానీ నిజంగా మేజర్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఏదో టైంపాస్ కోసం వచ్చి ఓకే క్లిక్ అయితే దే విల్ కంటిన్యూ, అదర్వైజ్ లైట్ తీసుకొని మళ్ళీ ముందే ఆలోచించి పెట్టుకుంటారు పక్కన ఏదో ఒక సైడ్. బట్ అలా కాదు, సచిన బతికిన ఇదే దూకేయాలని డెఫినెట్గా 100% మనకి ఉంటుందండి. రవితేజ గారు అయితే ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు. బట్ బయట నేను చూశానండి రవితేజ గారిని చాలాసార్లు. మమ్మీ నేను చూసినప్పుడైతే బా ఏమున్నాడ్రా బాబు. హ్యాపీ మూవీ అప్పుడు టైం అప్పుడు ఆయన కిక్ మూవీ షూటింగ్ జరుగుతుంది ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే. అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. మీరు హ్యాపీ మూవీలో హ్యాపీ మూవీలో మామూలుగా వెళ్ళాను ఆ షూటింగ్ దానికి అనమాట. సో అప్పుడే మొత్తం అప్పటికే కిక్ గెటప్ మొత్తం ఆయనకి రెడీగా ఉన్నారు. ఆయన ఆ స్టైల్లో బ్లాక్ టీషర్ట్ వేసుకొని వచ్చారు. అండ్ మా షూటింగ్ మన హ్యాపీ మూవీ కాదండి, సారీ, రామానాయుడు స్టూడియోస్లో అది పోలీస్ స్టేషన్ షియాజీ షిండే గారితో సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అప్పుడు ఆయన ఫస్ట్ టైం చూడడం అనమాట. అప్పుడు కూడా అంతే రెడ్ బుల్ సిప్ చేస్తూ ఫస్ట్ టైం అతను నేను అప్పుడు చూశాను నేను రవితేజ గారిని. చిన్నప్పుడు ఒకసారి మేఘం అనే మూవీలో నేను చేశాను, ఆయన బ్రదర్ హీరోగా చేశారు ఆ మూవీలో. దాంట్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిశాను ఆడియో రిలీజ్ ఆ టైంలో. అప్పుడు అంతగా మాట్లాడడానికి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము. బట్ ఈసారి మాత్రం ఇంకా ధైర్యం చేసేసి వెళ్ళి మాట్లాడేశాం. సో ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే ద వే హీ మూవ్స్ అరౌండ్ ఇన్ ద సెట్ ఈజ్ జస్ట్ అ లైవ్ వైర్ అనమాట. సో ఇవన్నీ మీకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం బూస్టప్ ఇస్తుంటాయి. బూస్టప్ డెఫినెట్గా. అంటే అందరు అనుకుంటారు ఆ మూవీ షూటింగ్స్కి వెళ్ళి ఏం చేస్తారా అంటే, లేదు, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎలా ఉంటారు, అంటే ఒక ఆర్టిస్ట్ అన్న వాళ్ళు సెట్లో ఎలా ఉంటారు అన్నది డెఫినెట్గా మనం చూడాలండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క సీన్కి వాళ్ళు హౌ దే రియాక్ట్, ఎలా చేస్తారు. అంటే అందరు అన్నట్టుగానే సింగిల్ టేక్లో చేస్తారా, లేకపోతే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారా, మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తారా, డైరెక్టర్ ఎంత ఇన్పుట్స్ ఇస్తారు, ఆర్టిస్ట్ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తారు, ఇవన్నీ మనం ఓన్లీ షూటింగ్ స్పాట్లోనే నేర్చుకోగలుగుతాం. అయితే వచ్చేది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం సినిమాలో ఇదంతా చూడం. సినిమాలో ఏంటంటే మనం ఓన్లీ ఫైనల్ అవుట్పుట్ చూస్తాం. బట్ ఆన్ సెట్స్ ఇవన్నీ చెప్తే ఆడియన్స్ కూడా ఒక అర్థం అవుద్ది. ఏదో ఇలా చూసే బాగుంది బాగాలేదు అని చిటికలో చెప్పేసే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది ఎన్ని వేల మంది కష్టం ఉంటుంది, ఎంతమంది అంటే ఒక డైరెక్టర్ ఎంత అంటే జనరల్గా అందరు ఏంటంటే ఆర్టిస్ట్కి ఆబ్వియస్లీ అంటే స్క్రీన్ మీద కనిపించేది ఆర్టిస్ట్, కానీ వెనకాల ఎంతమంది ఉన్నారు. ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక కెమెరామెన్ ఉన్నారు, లైట్ మెన్ ఉన్నారు, నెక్స్ట్ ఎడిటింగ్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో డిఐ చేస్తారు. ఆ లైటింగ్ ఎఫెక్ట్ రావడానికి ఎంతమంది కష్టపడతారు, అతను మేకప్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు. సో కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ 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 ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్, ఎవరు మిస్ అయినా ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అండి. మనం చూడంగానే చెప్పేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఆన్ ద సెట్స్ మనం ఇది అబ్జర్వ్ చేస్తేనే మనకి ఆ ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే ఆహా అవునా ఓకే ఇలా చేయాలా. కొన్నిసార్లు ఏంటంటే నేను చూస్తూ ఉంటానండి, ఆర్టిస్ట్ చెప్పేది కూడా డైరెక్టర్ ఆయన వింటూ ఉంటారు. ఇన్పుట్స్ కొంతమంది ఈ స్టైల్లో చెప్తే బాగుంటుంది సార్, మీరు ఎలా అనుకుంటారు అని చెప్తూ ఉంటారు. సో ఇవంటే అంటే ఓకే మనం కూడా చెప్పొచ్చు, బట్ నువ్వు చెప్పొచ్చు, తర్వాత అది యూజ్ చేసుకునేది డైరెక్టర్ గారి. సో అదేంటంటే ఎవరికి తెలియకపోతే అందరూ ఏమనుకుంటారు, ఓకే డైరెక్టర్ చెప్పింది చేసేయాలేమో అని ఆ ఫియర్తో ఉంటారు మ్యాక్సిమం చాలామంది న్యూ కమర్స్. నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బట్ న్యూ కమర్స్ ఎవరైతే లుకింగ్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ లుకింగ్ టు డూ ఫిల్మ్స్, వాళ్ళు ఏమనుకుంటారు, అరే లేదు చెప్పే విధానం బట్టి నీ దాంట్లో జెన్యూనిటీ ఉండి నీ దాంట్లో ఒక ఆబ్వియస్లీ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ అని నేను అప్పుడు ఫీల్ అయ్యాను అనమాట. షూటింగ్స్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దాట్. చైల్డ్ ఆర్టిస్ట్గా మనకి ఇంత ఇది ఉండదు, ఎందుకంటే మనం వచ్చామా, మనం పని చేసుకున్నామా, మనం వెళ్ళామా, ఇంతే. చైల్డ్ ఆర్టిస్ట్ నిన్ను కుర్రాడుగా చూసి ఆ బాబు బాగా చేసావమ్మా ఇలా చెప్తారు. బట్ పెద్దయ్యాక మాత్రం అది ఉండదు మనకి.
ఆ ఫ్రీడమ్ కానీ లేకపోతే ఆ చనువు కానీ అంతగా ఉండే. గుణశేఖర్ గారు పక్కకి వెళ్ళి నేను చూశాను మానిటర్లో. ఇప్పుడు అర్జున్ సినిమా షూట్ అందరూ భయపడుతుంటే ఆయన మానిటర్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారండి. అలాంటి నేను పక్కకి వెళ్ళిపోయి నేను ఇలా చూస్తున్నాను మానిటర్లో. ఆయన కూడా ఏమనలేదు. ఆయన ఏం అనలేరు, ఏం అనరు కూడా. అంటే స్వామి యాజ్ అ కిడ్, స్మాల్ కిడ్, ఓకే వచ్చాడు, ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు, ఓకే పర్వాలేదు. డబ్బింగ్ అప్పుడు కూడా హీ ఎంకరేజ్ మీ అలాట్, బాగా చెప్పు, యూ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మీ క్యారెక్టర్ మీరే డబ్బింగ్? నేనే డబ్ చేసుకునేవాడిని. అప్పుడు ఈ స్కూల్లో కూడా అందరికీ తెలిసిపోయింది, మొత్తం స్కూల్ మొత్తం తెలిసిపోయింది. ఇప్పటికీ నా ఫోటో గుడ్ సామర్టన్ హై స్కూల్లో ఉంటుంది.